ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. నేను రోజు బైబిల్ స్టడీ చేస్తున్నా. నేను చదువుకుంటున్నా. సో, నాకప్పుడు ఏమైనా మీతో షేర్ చేసుకోవాలని అనిపించినప్పుడు ఐయామ్ జస్ట్ గివింగ్ యువర్ థాట్స్ జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నా. అయితే ఈరోజు విమెన్స్ డే కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద థింగ్ విచ్ అ విమెన్ కెన్ డూ. విమెన్ ఏం చేయగలదు అన్నది నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు విష్ యూ ఆల్ అ హ్యాపీ విమెన్స్ డే. ఓకే. సో, ఫస్ట్ మనం చూడబోతున్నాము. చిన్న చిన్న వాక్యములు మనం చూద్దాము. అయితే మొదటిగా మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఏమన్నానంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి వానికి సాటి అయిన సహాయంను నేను చేసేదను అని అనుకున్నాడు. అయితే సాటి అయిన సహాయము ఏంటి అని నేను చదువుతూ ఉండగా తెలుగులో కాకుండా నేను ఇంగ్లీష్లో చదివానండి. ఇంగ్లీష్లో చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ హెల్పర్ ఆర్ కంపానియన్. హెల్పర్ లేక కంపానియన్ అని ఉన్నది. సరే, ఇంకా మనం చూద్దాం ఇంకా దీనికోసం ఇంకేమైనా వర్డ్స్ దొరుకుతాయా? ఎందుకనంటే బైబిల్ రాస్తున్నప్పుడు కూడా మనకి తెలుగు మీనింగ్స్ ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్లో అలాగా డిఫరెన్స్ ఉంటుంది. వర్డ్స్ దొరకక మనకి హెల్పర్ అనో లేకపోతే ఇలాంటి వర్డ్స్ మనకి అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో, నేను హెబ్రూలో చూశాను. హెబ్రూ లాంగ్వేజ్లో చూస్తే ఇట్ ఈస్ ఎజర్ కెనెక్దో. ఈ ఎజర్ కెనెక్దో అన్న వర్డ్ ఏంటి అనేది నేను మీనింగ్ సెర్చ్ చేస్తుంటే, ఎజర్ వచ్చేసి ఇట్ ఈజ్ అ స్ట్రెంగ్త్. కెనెక్దో అంటే కౌంటర్ పార్ట్. స్ట్రెంగ్త్ అంటే బలము, కౌంటర్ పార్ట్ అంటే సమానత్వంగా అన్న మాట నాకు అక్కడ కనిపించింది. అయితే ఇది ఏంటి అని నేను చూస్తుంటే, దేవుడంట నరుణ్ణి చేసిన తర్వాత ఈ నరుడికి ఒక బలమును నేను చేకూర్చాలి. చేస్తున్న పనికి, నేనిచ్చిన ఈ పనికి ఒక బలమును నేను చేకూర్చాలి అని చెప్పి స్త్రీని నిర్మించాడు. అయితే ఈ స్త్రీ ఎలా ఉందంటే అండి, కౌంటర్ పార్ట్ అంటే ఏంటి? తినతో పాటు కలిసి కొంతమంది స్త్రీలు ఇప్పుడు ఇది మాటలు చెప్పడానికి కూడా చాలామంది స్త్రీలు ఏమనుకుంటారంటే, అమ్మో నేను దేవుని వాక్యం చెప్పకూడదేమో, ప్రార్థన చేయకూడదేమో, చర్చ్కి వెళ్ళకూడదేమో, రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు. లేకపోతే నేను 10 మందిలో మాట్లాడకూడదేమో అనే ఒక రిస్ట్రిక్షన్స్లో జీవిస్తున్నారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గలతీయులు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయము 28వ వచనంలో, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దేవునిలో ఇద్దరూ సమానంగా ఉన్నారంట. అంటే స్త్రీకి అని ఎక్కువ కాదు, పురుషుడని ఎక్కువ కాదు. స్త్రీ పురుషుడు ఇద్దరు దేవునిలో సమానమే. వాళ్ళిద్దరికి దేవుడు ఒకటే పని ఇచ్చాడు. ఇద్దరు ఒక్కటే పని చేయవలసిన ఒక దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బోట్ ఉందండి. బోట్ని ఏం చేస్తాం మనము? కర్రలతోటి మనం వెళ్తూ ఉంటాం. అదే బోట్కి మనము కొంచెం స్ట్రెంగ్త్ యాడ్ చేసి ఒక మోటార్ ఫిక్స్ చేసామనుకోండి, ఈ కర్రలతో వెళ్ళే దానికన్నా ఈ మోటార్ స్పీడ్తో చాలా వేగంగా వెళ్తుంది. అంతే కదండి. సేమ్ ఇప్పుడు పురుషుడిని చేశాడు. ఈ పురుషుడికి ఒక స్ట్రెంగ్త్ని యాడ్ చేశాడు, ఒక మోటార్ని యాడ్ చేశాడు. ఇప్పుడు ఏమవుతున్నాయి? ఇవి రెండు కలిసి, ఈ బోటు ఈ మోటార్, లేకపోతే ఈ స్త్రీ ఈ పురుషుడు కలిసి దే ఆర్ వర్కింగ్ విగరస్లీ, దే ఆర్ వర్కింగ్ సో ఫాస్ట్ టు డూ గాడ్స్ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్. అంతే. ఇంకా చూస్తే మనం చేతులు, రైట్ హ్యాండ్ ఒక పని చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ ఒక పని చేస్తుంది. కానీ రెండు చేతులు కలిసి ఒకటేసారి వర్క్ చేసాయనుకోండి, ఎంత ఫాస్ట్గా మనం పనిని చూస్తాం, ప్రొడక్టివిటీ ఆఫ్ ద వర్క్ ఇంక్రీజెస్. అంతే కదా. సో అదే రీతిగా స్త్రీని పురుషుడిని దేవుడు ఒకటే రీతిగా చేశాడు. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, దేవుని స్వరూపమందు స్త్రీని పురుషుని దేవుడు నిర్మించాడు. అంటే ఆయన స్వరూపం అంటే ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు కాదు. ఆయన స్వరూపమందు అని అంటే దేవునికి ఎటువంటి ఆలోచన శక్తి ఉందో, థింకింగ్ కెపాసిటీ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ, ఒక విషయాన్ని న్యాయం తీర్చడం కానీ, లేకపోతే ప్రేమ చూపించడం కానీ, దయను చూపించడం కానీ, ఆయనకి ఏమైతే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు దేవుడు స్త్రీలోని పెట్టాడు, పురుషుల్లోని పెట్టాడు. సో ఇద్దరికి ఈక్వల్గా అన్నీ ఇచ్చిన దేవుడు మనిద్దరిని ఒకటే రీతిగా ఒకటే ప్రణాళికతో పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే నేను చేయలేను, స్త్రీ నేను తక్కువ, లేకపోతే నా పనిది కాదు అని అనుకుంటున్నారు, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, స్త్రీ అండ్ పురుషుడు ఒకటే పిలుపునకు పిలువబడ్డారు. మీరు ఎవరైనప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం వాడబడండి. అయితే
ఒక వాక్యం ఉందండి, కీర్తనల గ్రంథం 68:11 వచనంలో మనం చూస్తే, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు బహు సైన్యమై ఉన్నారంట. ప్రభువు ఒక మాట సెలవిచ్చుచున్నాడు. అదే మాట? ఆయన నోటి నుంచి వచ్చే వాక్యాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు. ఆ వాక్యాన్ని ప్రకటించు స్త్రీలు బహు సైన్యమై ఉన్నారంట. మనం బైబిల్‌లో చూసుకుంటే రూతు ఉన్నది, మనకి ఎస్తేర్ ఉన్నారు, తర్వాత దెబోరా ఉన్నది, రహాబు ఉన్నది, లేకపోతే మిరియాం ఉన్నది, దేవునికి తన ఆస్తంతా ఇచ్చి తన యొక్క పరిచర్యలో వాడబడిన సుసన్న ఉన్నది, లూదియా దైవభక్తి గల స్త్రీ ఉన్నది, మరియా ఉన్నారు, మార్త ఉన్నారు, దేవుని తల్లి అయిన మరియా ఉన్నారు, మగ్దలేని మరియా ఉన్నారు, ఇలాగా సమరయ స్త్రీ ఉంది. ఇలాగ అనేకమైన స్త్రీలు ఉన్నారు బైబిల్‌లో. వాళ్ళు ఒకలేనా అండి దేవుని పరిచర్య చేసేది, లేకపోతే దేవుని మాట చెప్పేది? దేవుని మాట ప్రకటించు స్త్రీలు బహు సైన్యమంట. 10 మంది కాదు, 20 మంది కాదు, బహు సైన్యము దేవుడు కోరుకొనుచున్నాడు. ఏ స్త్రీ అయితే దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఆయన వాక్యమును ప్రకటించడానికి బయటకొస్తుందో వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడు. బహు సైన్యంగా కావాలి దేవునికి, ఒకరు ఇద్దరు కాదు. నీ యొక్క పర్పస్ ఏంటి అన్నది ఒకసారి మనం గుర్తిద్దాం. స్త్రీగా పుట్టిన నేను దేవుని వాక్యం బోధించచ్చా లేదా అని ఇప్పుడు నువ్వు ఆలోచించుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతో ఈరోజు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏంటి అని అంటే, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు బహు సైన్యమై ఉన్నారు. ఒకరిద్దరిని దేవుడు పిలుచుకోవట్లే, బహు సైన్యాన్ని, గొప్ప సైన్యాన్ని పిలుచుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునితో మాట్లాడు, ఆయనతో ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకో. ఆయన ఆత్మ నీకు ఏది సూచిస్తుందో దాని బట్టి నువ్వు నడవాలని నేను కోరుకుంటున్నాను. సో స్త్రీని మనం చూసుకుంటే, దేవుడు స్త్రీకి పురుషునికి ఒక్కటే పనినిచ్చాడు. ఆ పనిని ఎరిగి ఆయన ఒక సువార్తలో మనమందరం పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని మాటలు దేవుని సన్నిధిలో సమర్పించుకొనిచున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.